శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు పర్యటించిన చిదంబరం క్షేత్ర విశేషాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని దేశాటన చేస్తూ కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి పీఠాన్ని స్థాపించి ప్రసిద్ధమైన క్షేత్రాలను దర్శించి వివిధ శ్లోకాలను రచించిన తరువాత వారు తమిళనాడు రాష్ట్రంలోని కంచిపురం చేరుకొని అక్కడ అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతపరిచి సౌందర్యలహరిని రచించి అమ్మవారికి అంకితం చేశారు. కంచి క్షేత్రాన్ని దర్శించిన తరువాత వారు చిదంబరం క్షేత్రానికి చేరుకున్నారు. ఇప్పుడు చిదంబరం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివలింగాలలో 12 జ్యోతిర్లింగాలకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో పంచభూతలింగాలకు వాటితో సమానంగా విశిష్టత ఉన్నదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. పృథ్వీ, అగ్ని, వాయువు, తేజస్సు, ఆకాశలింగాలను పంచభూతలింగాలుగా పిలుస్తారు. వాటిలో ఆకాశలింగం చిదంబర క్షేత్రంలో ఉంది. పురాణాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని తిలైవనం అడవిలో తిలై ముక్కల్ అనే మునులు భగవత్తత్వాన్ని తప్పుగా గ్రహించారు. భగవంతుడిని మంత్రాలతో నియంత్రించవచ్చని నమ్మేవారు. వారి అపోహను తొలగించడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో మరియు ఈశ్వరుడు ఒక వానప్రస్థాన తపస్విగా మునుల వద్దకు వస్తారు. వానప్రస్థాన తపస్విగా ఉన్న ఈశ్వరుడిని చూసి మునుల పత్నులు ఆనందభరితులవుతారు. ఇది చూసిన మునులు ఆగ్రహించి ఆ తపస్విని వెళ్ళగొట్టడానికి ఒక పాముని తపస్వి వేషంలో ఉన్న ఈశ్వరునిపై ప్రయోగించగా అప్పుడు ఈశ్వరుడు తన తాండవ నాట్యాన్ని ప్రదర్శించి పాముని తిప్పి మెడలో ధరిస్తాడు. మరలా మునులు పులిని తపస్విపై ప్రయోగించగా ఆ తపస్వి పులిని చంపి అతనికి చర్మంగా చేసుకుంటాడు. ఆ తరువాత మునులు తమ తపశ్శక్తితో అగ్నిని ప్రయోగించగా ఆ తపస్వి అగ్నిని తన శరీరంలో గ్రహించి ఆత్మజ్వాలగా మలుచుకుంటారు. పూర్తిగా విసుగు చెందిన మునులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని ఒక శక్తివంతమైన రాక్షసుడిని ప్రయోగించగా అప్పుడు ఆ తపస్వి చిరునవ్వుతో రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి కదలకుండా నటరాజ స్వరూపంతో ఆనంద తాండవం చేస్తూ ఈశ్వరుడుగా దర్శనమిస్తారు. ఇది చూసిన శ్రీ మహావిష్ణువు భక్తితో నటరాజస్వామికి నమస్కరిస్తారు. మునులు వారి అహంకారాన్ని వదిలి భగవంతుడే వాస్తవమని, మంత్రాలతో భగవంతుణ్ణి నియంత్రించలేమని గ్రహించి మునులు లొంగిపోతారు. ఈ తాండవం ప్రదర్శించిన స్థలమే చిదంబర క్షేత్రం. చిదంబరంలోని నటరాజస్వామి గర్భగుడిలో నటరాజుని విగ్రహానికి పక్కన ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని చిదంబర రహస్యం అంటారు. అక్కడ ఏమీ కనిపించదు, కానీ అక్కడ ఆకాశ రూపంలో నిరాకార బ్రహ్మం ఉందని భావిస్తారు. అనగా ఆకాశలింగం ఉందని భావిస్తారు. ఇక్కడ బ్రహ్మాన్ని ఆకాశంతో ఎందుకు పోల్చారంటే ఆకాశానికి మొదలు మరియు చివర ఉండదు. అలాగే భగవంతుడి స్వరూపానికి ఆది మరియు అంతం రెండూ ఉండవు. అలాగే ఆకాశం అన్ని దిక్కులలో ఉంటుంది. అలాగే భగవంతుడు అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్నాడు. ఆకాశాన్ని మనం పట్టుకోలేము, నాశనం చేయలేము. అలాగే భగవంతుణ్ణి మనం తాకలేము, పట్టలేము, నాశనం చేయలేము. అంతఃకరణ శుద్ధితో చూసినప్పుడు జ్ఞానాన్ని పొందుతాడు అని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో గ్రహించి ఈ విషయాన్ని వారు శిష్యులకు బోధించారు. సంప్రదాయం ప్రకారం ఆదిశంకరాచార్యులు చిదంబరంలో శ్రీ దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానిస్తూ దక్షిణామూర్తి శ్లోకాలను శిష్యులకు ఉపదేశించినట్లు చెబుతున్నారు. చిదంబర క్షేత్రంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం రచించారు. ఈ స్తోత్రంలో మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి. వాటి భావార్థం ఏమనగా శివుని పట్ల మనం అపరాధంగా చేసిన కర్మలు
తపస్సులోని లోపాలు, ధ్యాన లోపాలు, మరేదైనా దోషాలు భక్తుడు చేసి ఉంటే వాటిని గుర్తించి శివుని పాదాలకు అర్పించి క్షమాభిక్షతో తలవంచుతున్నాను అనే భావన ఈ స్తోత్రంలో కనిపిస్తుంది. చిదంబరం క్షేత్రంలో బ్రహ్మతత్వం గ్రహించడం సులభం కాదు. అజ్ఞానం, మానసిక విఘ్నాలు తొలగకపోతే ఆ తత్వాన్ని గ్రహించడం సాధ్యం కాదు. అందుకే నటరాజస్వామి ఆలయం లోపలికి ప్రవేశించే ముందు విఘ్నేశ్వరుడిని దర్శించాలి. వినాయకుడి అనుగ్రహం లేకుండా చిదంబర రహస్యం అర్థం కాదు అని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భక్తులకు బోధిస్తూ గణపతి ద్వాదశ నామస్తోత్రాన్ని రచించారు. ఈ 12 నామాల్ని స్మరించడం ద్వారా ఆధ్యాత్మిక సాధన విఘ్నాలు తొలగుతాయని ఆదిశంకరాచార్యుల వారు భక్తులకు చెప్పారు. ఇంకా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు గణపతి భుజంగ ప్రయాత స్తోత్రాన్ని కూడా చిదంబరంలోనే రచించారు. ఈ స్తోత్ర అర్థం ఏమిటంటే, జ్ఞాన మార్గంలో ఉన్న అంతర్గత విఘ్నాలను తొలగించమని యాచిస్తూ గణపతిని లోతైన భక్తిభావంతో పఠించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక విజయాలు కలుగుతాయని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వారి శిష్యులకు ఈ క్షేత్ర మహిమను తెలియజేశారు. ఇంతటితో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు పర్యటించిన చిదంబర విశేషాలు సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. మరొక వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి దిగ్విజయ పరంపరలోని విశేషాల గురించి తెలుసుకుందాం. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.